ఇస్లాంను స్వీకరించక ముందు హజ్రత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అనువారు గొప్ప వ్యాపారస్తుడు, ధనవంతుడు కూడా. సోదరులారా, ఆయన ఇస్లాంను ఏ విధంగా స్వీకరించారు ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఆయన వ్యాపారం కోసం ఒకసారి మక్కా నగరం నుండి సిరియా దేశానికి వెళ్ళారు. ఆ రోజు ఆయనకి రాత్రి నిద్రపోయే సమయంలో కల వచ్చింది. ఆ కలలో ఆయన ఏం చూస్తున్నారు? ఆకాశంలో ఉన్న చంద్రుడు మరియు నక్షత్రాలు అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన స్వయంగా ఆ చంద్రుడిని మరియు నక్షత్రాలని వాటేసుకొని దుప్పెట లోపల ఆయన నిద్రపోతా ఉన్నారు. మరుసటి రోజు ఆయన లెగిసిన తర్వాత సిరియా దేశంలో ఉన్న గొప్ప పేరు ప్రతిష్ట సంపాదించుకున్న క్రిస్టియన్ మతంలో ఉన్న గొప్ప సన్యాసి వద్దకు వెళ్ళి ఆయన ప్రశ్నిస్తున్నారు. నేను ఈ విధంగా కల చూశాను, దీని యొక్క అర్థం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, దయచేసి తెలియజేయండి. సోదరులారా, ఈ మాటలు విన్న తర్వాత క్రిస్టియన్ ధర్మానికి సంబంధించిన ఆ యొక్క సన్యాసి తెలియజేస్తున్నారు, మీ యొక్క పేరు ఏమిటి? ఆయన తెలియజేశారు, నా యొక్క పేరు అబూబకర్. అదే విధంగా ఏ దేశం నుండి వచ్చారు? ఆయన తెలియజేస్తున్నారు, అరబ్ నుండి నేను వచ్చాను, నేను మక్కా నగరంలో నివసించేవాడిని. ఏం పని చేస్తూ ఉంటారు? ఆయన తెలియజేశారు, నేను వ్యాపారస్తుడిని అని తెలియజేశారు. సోదరులారా, ఈ కలంత విన్న తర్వాత, పేరు అన్ని తెలుసుకున్న తర్వాత ఆయన స్వయంగా తెలియజేస్తున్నారు, సన్యాసి గారు, ఈ కళ యొక్క అర్థం ఏమిటంటే మక్కా నగరంలో మహాప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగు పెట్టారు. ఆయన ఇస్లాం యొక్క ప్రచారం చేయబోతున్నారు. మరియు ఆయన కోసమే అల్లా ఆకాశాన్ని, ఈ భూమిని, ప్రకృతిని, స్వర్గాన్ని మొత్తం ఆయన కోసమే సృష్టించాడు. ఆయనను ఒకవేళ పుట్టించకపోతే ఈ ప్రపంచాన్ని అల్లా సృష్టించేవాడు కాదు. మహాప్రవక్త వారి యొక్క గొప్పతనం సోదరులను ఒక సన్యాసి తెలియజేస్తున్నారు. క్రిస్టియన్ ధర్మానికి సంబంధించిన ఒక సన్యాసి మహాప్రవక్త వారి యొక్క గొప్పతనం తెలియజేస్తున్నారు, హజ్రతి అబూబకర్ వారిని. ఈ కళ యొక్క అర్థం ఏమిటంటే నీవు ఇస్లాంను స్వీకరిస్తావు, మహాప్రవక్త వారికి దగ్గర అవుతావు, ఇస్లాం యొక్క మొదటి ఖలీఫా అవుతావు. సోదరులారా, ఈ కళ యొక్క అర్థం తెలుసుకున్న తర్వాత హజ్రతి అబూబకర్ వారు మక్కా నగరానికి వెంటనే తిరిగి వచ్చి మహాప్రవక్త వారిని వెతకడం ప్రారంభం చేశారు. ముహమ్మద్ ఇబ్నే అబ్దుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వెతకడం ప్రారంభం చేశారు. చివరికి మహాప్రవక్త వారి ముందు వెళ్ళి నిలబడ్డారు. సోదరుల, మహాప్రవక్త వారు స్వయంగా తెలియజేశారు, ఓ అబూబకర్ గారు, మీరు వచ్చేసారా? మీకోసమే ఎదురు చూస్తా ఉన్నాను, ఇస్లాంను స్వీకరించండి. సోదరులరా, ఈ మాటలు విన్న వెంటనే అబూబకర్ గారు తెలియజేస్తున్నారు, అయితే మీరు కూడా మోజజా చూపించండి, దానిని చూసి నేను ఇస్లాంను స్వీకరిస్తాను. సోదరులరా, మహాప్రవక్త వారు చిరునవ్వు నవ్వి ఆయన తెలియజేస్తున్నది ఏమనగా, నీవు రాత్రి నిద్రపోయే సమయంలో సిరియా యొక్క దేశంలో నీకు కల వచ్చింది. ఆ కలలో నీ దగ్గర చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయి. దాని యొక్క అర్థం ఒక సన్యాసి నీకు తెలియజేశాడు. అయినా సరే నీకు నా పైన నమ్మకం కలగలేదా? సోదరులరా, ఇంత వినడమే ఆలస్యము. హజ్రతి అబూబకర్ గారు అంటున్నారు, ఇంకా ఆలస్యం చేయకుండా నన్ను కూడా ఇస్లాంలోకి వచ్చే అనుమతిని ప్రసాదించండి. ఈ విధంగా హజ్రతి అబూబకర్ సిద్దీక్ వారు ఇస్లాంను స్వీకరించారు. మహాప్రవక్త వారిక ఏ మోజజా ఆయన చూశారు అని అంటే అగోచర జ్ఞానం, ఇల్మే గైబ్ మహాప్రవక్త వారి దగ్గర ఉంది. దీనిని అంగీకరించింది హజ్రతి అబూబకర్ సిద్దీక్ వారు. సోదరులారా, ఈ విధంగా హజ్రతి అబూబకర్ సిద్దీక్ వారు ఇస్లాంను స్వీకరించారు. ఆయన చేసిన త్యాగాలు ఎప్పటికీ మనం మర్చిపోలేము.